ఏంటి ఈ అప్డేట్‌ల విలువ? అంటే అప్డేట్‌లతో టైగర్ ఫ్యాన్స్‌ని మీరు ఖాళీగా ఉంచరా? ఆళ్ళకిక ప్రశాంతత లేకుండా చేస్తారా? అంటే ఇన్ని అప్డేట్స్ ఇస్తుంటే వాళ్ళు దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలి? దీన్ని సెలబ్రేట్ చేసుకునే దాంట్లో ఇంకో అప్డేట్. దీన్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంకో అప్డేట్ అనమాట. సో, అప్డేట్స్ మీద అప్డేట్స్ అయితే ఇస్తున్నారు వార్ 2 మూవీకి సంబంధించి. హలో గైస్ వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్ వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇక మనం వీడియోలోకెళ్దాం. వీడియోలోకెళ్ళే ముందు నేను పొద్దున్న ఒక వీడియో పెట్టాను ఎన్టీఆర్ అన్నకి సంబంధించి ఈ వీడియో. ఈ వీడియోలో నేను ఒక మాట అయితే అనడం జరిగిందనమాట. అదేంటంటే ఎన్టీఆర్ అన్న గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతలాగైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేయడానికి హేటర్స్ కూడా అలాగే ఉంటారు. ఆ హేటర్స్‌ని ఉద్దేశిస్తూ అంటే ఎవరైతే ఎన్టీఆర్ అన్న మీద నెగెటివ్ ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి పిల్ల బచ్చాలు అనడం జరిగింది. ఎవరిని? హేటర్స్‌ని. సో, ఇది అర్థం కానటువంటి ఒక అభిమాని అంటే తారక్ అన్న అభిమాని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్‌ని నేను పిల్ల బచ్చాలు అంటున్నానేమో అని చెప్పేసి అపార్థం చేసుకొని ఎన్టీఆర్ అన్నని పిల్ల బచ్చాలు అనవద్దు అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు కింద. సో, ఆ అన్నకి నేను చెప్పేదేంటంటే, "అన్న వీడియోను పూర్తిగా చూడలేదేమో ఒకసారి వీడియో క్లియర్‌గా చూడు." నేనంది ఎవరైతే ఎన్టీఆర్ అన్న హేటర్స్ ఉంటారో, ఎన్టీఆర్ అన్న మీద నెగెటివ్ ట్రోల్స్ చేస్తారో వాళ్ళని బొడ్డోళ్ళు, పిల్ల బచ్చాలు అనడం జరిగింది. సో, వీడియోను పూర్తిగా చూసినట్లేవు. ఇంకొకసారి ఈ వీడియో అనేది పూర్తిగా చూడు. నీ డౌట్ అయితే క్లారిటీ అవుతుంది. ఇక నీ డౌట్ అయితే క్లారిటీ అయిందని నేను అనుకుంటున్నాను. సో, ఇక విషయానికొస్తే కాసేపటి క్రితం ఒక అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేశాడు సాంగ్ కోసం. సాంగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా మరి కొద్దిసేపటి క్రితం డైరెక్ట్‌గా నాగవంశీ గారైతే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దేని గురించంటే టైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు ఒకే స్టేజ్ మీద ఉండబోయేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నాగవంశీ గారు అప్డేట్ అయితే ఇచ్చేసారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. దాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామని అయితే అప్డేట్ ఇచ్చేసారనమాట. కాకపోతే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అంటే పర్టిక్యులర్‌గా ఆంధ్ర ప్రజలకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అది విజయవాడలో కాదంట. గతంలో మనం ఏమనుకున్నాం, విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. సో, మరి విజయవాడలో మరి ఎన్టీఆర్ అన్న గురించి వచ్చేటువంటి క్రౌడ్‌కి కంట్రోల్ చేయలేక, పోలీస్ సిబ్బంది కంట్రోల్ చేయలేక ఇక్కడ మరి ఏమన్నా పర్మిషన్ ఇవ్వలేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో అయితే లేదంట విజయవాడలో. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్‌లో పెడుతున్నట్టు సో, నాగవంశీ గారు డిక్లేర్ చేశారు. ఇక ఈ ఈవెంట్ అనేది హైదరాబాద్‌లో జరగబోయేటువంటి ఈ ఈవెంట్ అనేది సండే అంటే ఆదివారం నాడు ఇది జరగబోతున్నట్టయితే నాగవంశీ గారు క్లారిటీ ఇస్తున్నారు. ట్వీట్ చేశారనమాట. ట్వీట్‌లో ఏమన్నారంటే ఆయన ఇప్పుడు తిరుమల కొండకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని రావడం జరిగింది. సో, రేపు పొద్దున్న గ్లింప్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండబోతుంది. సో, నేనైతే గట్టిగా ప్లాన్ చేస్తున్నాను. నేను ట్రై చేస్తున్నాను. పోలీసుల పర్మిషన్ కోసం నేను ట్రై చేస్తున్నానని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. నాకు తెలిసి ఇక 99% అది హైదరాబాద్‌లోనే జరుగుతుంది. సో, ఇక్కడ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి కృష్ణా జిల్లా వాసులు ఎవరైతే విజయవాడ టైగర్ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి విజయవాడలో జరుగుద్ది. విజయవాడకి హృతిక్ రోషన్ గారు కూడా వస్తున్నారని చెప్పేసి ప్లాన్ చేశారు కాబట్టి సో, ఇక్కడైతే జరగట్లేదనమాట. హైదరాబాద్‌లో జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. ఇక ఇక్కడి నుంచి అప్డేట్లు విలువనే ఇక. వెల్లువలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వార్ 2 గురించి. వార్ 2 మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఇక ప్రతిరోజు సిద్ధంగా ఉండండి. ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇక నేను మీకు చెప్తానే ఉంటాననమాట. వార్ 2కి సంబంధించి పర్టిక్యులర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఈ రోజు నుంచి మీకు వస్తూనే ఉంటుంది. ఇక వార్ 2కి ప్రమోషన్స్ లేవు అని చెప్పి కొంతమంది బాధపడిపోతున్నారు. ఇక కాసుకోండి. ఇక్కడి నుంచి ఇక వరుసనే ఆ వెల్లువలాగా ఒకదాని వెనకాల ఒకటి అప్డేట్ వస్తూనే ఉంటది. ప్రమోషన్‌లు ఒకదానికి మించి ఒకటి ప్రమోషన్స్ అవుతూనే ఉంటాయి. ఇది కూలీ మూవీని దాటి ఆల్రెడీ ముందే ఉంది. ఇక ఎక్కడికో ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ ఆఫ్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అది ఏ రేంజ్‌లో ఉంటదో ఇక మీరే ఊహించుకోండి. యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్‌లో కూడా వార్ 2 అనేది రోజు రోజుకి రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. రోజుకి అక్కడ అడ్వాన్స్ బుకింగ్‌లో ఒక రోజుకి మించి, ఇంకో రోజుకి మించి అలాగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తూనే ఉంది. సో, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వబోతున్నాయి. సో, ఇది ఇవాల్టి వార్ 2కి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.